కూడా ఓటుని క్లెయిమ్ చేయకపోతే తీసేస్తారు. ఇది ప్రొసీజర్. అసలు అప్పటిదాకా ఎందుకు ఆగాలి? ఇందులో అధికార పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవడం వల్ల కూడా వైసీపీ థ్రెట్ ఫీల్ అవుతుందా? ఉంటాయి అయ్యి అధికారం. నేను ఇంత ముందు చెప్పా ఈ మొక్క, నెక్స్ట్ ఎలక్షన్స్ లో జగన్కి ఇది ఒక థ్రెట్ ఉంటది అన్నటువంటి. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మనం ఇది అనుకుంటున్నాం, రాజకీయ థ్రెట్ ఒకటే, వీళ్ళు ఉన్న ఓట్లు పీకలేరు. ఎవరి ఓట్లు పీకగలుగుతారు అంటే పట్టించుకోని వాళ్ళు, నెంబర్ 1. నెంబర్ 2, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ ఇక్కడ ఓట్లు వాళ్ళది. వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే వీళ్ళకున్న బూత్ కమిటీల కాంటాక్ట్ ద్వారా టీడీపీ చేస్తుంది చక్కగా ఆ పని, జనసేన వాళ్ళు చేస్తున్నారు చక్కగా పని, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు చక్కగా పని. వాళ్ళ ఓటర్లు విదేశాల్లో ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళతో ఆన్లైన్ లో పూర్తి చేయించవచ్చు. వీళ్ళు అది చేయట్లేదు ఇనిషియేటివ్, అది వైసీపీ తప్పు అవుతుంది. సార్ మరొకటి, జాతీయ స్థాయిలో రేపు పార్లమెంట్ లో ఒక బిల్లు తీసుకురాబోతున్నారు. రేపు పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో గతంలో తెస్తే ఆ బిల్లు రిజెక్ట్ అయింది. ప్రజాప్రతినిధులు ఎవరైనా 100 రోజులు జైల్లో ఉంటే గనక వాళ్ళ పదవి ఇమీడియట్ గా కోల్పోతారు అనేది అప్పుడు జేపీసీ వేసారట కదా, అది కంప్లీట్ గా రేపు ఇవ్వబోతోంది, నివేదిక ఇవ్వబోతోంది. రేపు ప్రవేశపెడితే నిజంగా ప్రజాప్రతినిధులకు ఒక థ్రెట్ అయినా బిల్లు పాస్ అయితే సాధ్యం కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, 2/3 తో చేయాలి. మామూలుగా బిల్లు కూడా చేయొచ్చు, చేస్తే దానికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సాధ్యం కదండి. జేపీసీ ఏమనిస్తుంది అంటే ఇది 2/3 అక్కర్లేదు, జనరల్ బిల్ అనేది. ఆ అనర్హత అన్నటువంటి దాన్ని అక్కడ దాకా అక్కర్లేదు. మనకు ఉన్నటువంటి ఇంత ముందు తీసుకొచ్చిన బిల్లు లెక్క ప్రకారం ఏంటంటే 2 ఏళ్ళు జైలు శిక్ష పడ్డటువంటి అప్పుడు మాత్రమే అనర్హత వేయటం. ఇప్పుడు అట్లాంటిది కాదు, జైల్లో ఉన్నందుకు కాదు, ఇక్కడ తప్పుడు ప్రచారం